ఓ పోరి ఆగు పోరి, ఓ ఆంధ్ర పోరి, అరే ఆగవే, ఆగచ్చుగా. అప్పటి నుంచి ఆంధ్రపురి ఆంధ్రపురి అని పిలుస్తుంటే మరి వెళ్ళిపోక అదేం పిలుపు, పోరి పూరి అంటూ. అరే పోరి అంటే మా తెలంగాణ ప్రేమలు పిలిచినట్టు, గట్ల ఫీల్ అయితే నువ్వు. ఆంధ్ర పోరి అని ప్రేమ పిలిచినాం. మా ఊళ్ళో అయితే చక్కగా అమ్మాయి లేదా పిల్ల ఇలా పాప ఇలా పిలుస్తూ ఉంటారు. మాకు పేరు తెలియకపోతే వాళ్ళ ఎక్కడుంటారో వాళ్ళ స్టేట్ బట్టి వాళ్ళ ఊరు బట్టి పిలుస్తాం. ఇప్పుడు నువ్వు ఆంధ్ర పోరివి. ఎలా హౌ? ఎలా హౌ? నువ్వు ఎక్కడ పుట్టినావు? కాకినాడ. అది ఆడుంది ఈస్ట్. అదే ఆడుంది. ఓ అలా గట్ల వచ్చిన ఆంధ్ర పూరి. నువ్వు నాకు ఈ పేరు ఆంధ్ర ఓకే, ఈ పూరి పూరి కాదు. ఏం మాట్లాడుతున్నావు? అది పోరి. పోరి అంటే అది దిల్కెళ్ళి వస్తుంది. అది లోపల నుంచి దిల్కి కింద రూట్స్ ఉంటాయి కదా, ఆడ నుంచి వస్తుంది. అంటే మీరు ఆంధ్రాలో పో పిల్ల అంటారు కదా, గట్ల ఇది పోరి ఆంధ్ర పోరి అని ప్రేమతో పిలిచినట్టు. నువ్వు అన్నిటికీ అట్లా ఫీల్ కాకు. సో టైటిల్ కి అలా కనెక్ట్ చేసావన్నమాట. తెలంగాణ వాడు ఏమన్నా కనెక్ట్ చేస్తాడు, కరెక్ట్ కనెక్ట్ చేస్తాడు. సినిమా రాసింది ఒక పాట అయినప్పటికీ సినిమా గురించి మొత్తం బ్రీఫింగ్ నెమ్మదిగా నాకు దగ్గరికి వచ్చిన మొత్తం బ్రీఫింగ్ చక్కగా వివరించారు. సిచ్యువేషన్ అంతా కూడా. సో మరాఠీ ఒరిజినల్లో పాట గురించి కూడా విశ్లేషించారు. ఆయన చాలా భావుకులు. ఆయనటువంటి భావాలు, ఆయన పాట ఎలా ఉండాలన్నటువంటి ఆలోచనలన్నీ కూడా పేపర్ మీద పెట్టి నాకు ఇచ్చారు. తర్వాత మిస్టర్ జోసెఫ్ భట్ల గారు, డాక్టర్ జోసెఫ్ భట్ల గారు, మంచి సంగీతం. ఆయన ప్రతి దాంట్లోనూ ఒక సంప్రదాయం ఉంటుంది, ఒక మెలడీ ఉంటుంది, అట్ ది సేమ్ టైం ఒక మోడర్న్ ట్రెండీగా ఉండేటువంటి ఒక లక్షణం ఉంటుంది. సో మంచి ట్యూన్ ఇచ్చారు. సో నా మనసుకు బాగా నచ్చి చాలా ఇష్టపడి రాసుకున్నటువంటి పాట ఈ టైటిల్ సాంగ్. అలా మొదటి 4 లైన్లు మీ స్వరంతో వినాలనుకుంటున్నాం. పాడాలి పాడాలి అడగండి ఆడియన్స్. మూడోసారి పాడాలి. అవసరం నేనే పాడతాను, గుర్తు తెచ్చుకుంటాను. థ్యాంక్ యూ సార్. ఏ ముహబ్బత్లో ముంచావే ప్యారీ గోదారి, డాక్టర్ జోసెఫ్ భట్ల గారు నాకు అత్యంత ఆప్తుడండి. ఇతను సోదర సమానుడు. సమానుడు అని కూడా సోదరుడే అనాలి. జోసెఫ్ భట్ల సక్సెస్ ఈజ్ మై సక్సెస్ అని నిజంగా ఫీల్ అవుతానండి. ఈ సక్సెస్ డెఫినెట్గా అంటే ఐ సీ దిస్ యాజ్ అ సక్సెస్ అండి ఈ ఆడియో. ఎందుకంటే పెద్ద పెద్ద సినిమాలు, మంచి సినిమాలు, ఇప్పుడు ప్రసాద్ ప్రొడక్షన్స్ ఎంత ప్రెస్టీజియస్ బ్యానర్, అలాంటి ప్రెస్టీజియస్ బ్యానర్స్ ఇంకా చాలా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ అంటే రామజోగి శాస్త్రి గారి గురించి, లిరిక్స్ గురించి మాట్లాడేంత పెద్దవాడిని కాదు నేను. డెఫినెట్గా వినటానికి చాలా బాగుంది. అలాగే మిగిలిన మ్యూజిక్ డైరెక్టర్ లిరిసిస్టులు కూడా వస్తారు ఒక్కొక్కరు. అందరూ నాకు చాలా కావాల్సిన మనుషులు. వాళ్ళందరికీ కూడా నా బెస్ట్ విషెస్ చెప్తున్నా. అండ్ ఉల్కా అండ్ ఆకాష్ పూరి జగన్నాథ్ గారి కొడుకు అన్న ట్యాగ్ ఈ సినిమాతో పోయి ఆకాష్గా మంచి పేరు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. లిరిక్ కూడా ఓకే, దాని గురించి ఎందుకని రమేష్ ప్రసాద్ గారు, ఇఫ్ యూ కెన్ డూ ది ఆనర్స్ ప్లీజ్. రాగా యాప్ని ప్రెస్ చేస్తే సాంగ్ ప్లే అవుతుంది. సెకండ్ సాంగ్ మనందరం వినొచ్చు. ఏ కవికి అందని భావం. ఫ్రెండ్స్, హలో చెక్. ఈ రోజున ఆంధ్రాపురి ఫంక్షన్ మ్యూజిక్ రిలీజ్ పాల్గొనడానికి నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ప్రసాద్ ప్రొడక్షన్స్ మా తండ్రి గారి జీవితం అంతా సినిమాలు తీయటం, ఆయన ఆఖరి శ్వాస వరకు ఆయన ఈ వాజ్ ఫర్ ది ఫిలిమ్స్. నేను కూడా అట్లాగే ఎంతో ఫిల్మ్ ఇండస్ట్రీకి సపోర్ట్ ఇస్తూ టెక్నికల్ సైడ్ చూస్తూ వచ్చాను. ఈ రోజున ఈ పిక్చర్ ఇది 30వ పిక్చర్ ప్రసాద్ ప్రొడక్షన్. మా తండ్రి గారు మోర్ దెన్ 50 ఫిలిమ్స్ 60 ఫిలిమ్స్ పైన డైరెక్ట్ చేశారు. మా లాబొరేటరీస్ వర్ వెరీ ఫేమస్ ఒకప్పుడు. 18 సార్లు వి వన్ నేషనల్ అవార్డ్ ఫర్ బెస్ట్ ఫిలిం ప్రాసెసింగ్ ల్యాబ్. అండ్ టెక్నికల్ సైడ్ ఐ డిడ్ మై ఇంజనీరింగ్ అండ్ మొత్తం ఇంజనీరింగ్ సైడ్ అంతా దాన్ని నేను చూసుకోవడం జరుగుతుంది. అదే ఇప్పుడు ఐమాక్స్ దట్ ఈస్ మై క్రియేషన్. ఈరోజున హైదరాబాద్లో అదొక ల్యాండ్ మార్క్. వీ హ్యావ్ క్రియేటెడ్ వరల్డ్ రికార్డ్స్ ఇన్ దట్ థియేటర్. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ Raj Madraj in
ప్రసాద్ ప్రొడక్షన్స్తో ఇది రెండో పిక్చరు. సో చెప్పాలంటే దిస్ పిక్చర్ ఐఎమ్ మేకింగ్ ఓన్లీ ఫర్ హిమ్, ప్రసాద్, బికాజ్ ఐ థింక్ ఈ సిన్సియర్. దర్ ఇస్ లాట్ ఇన్ హిమ్ దట్ హ్యాస్ టు కమ్ అవుట్. అది దాని మీద చేస్తున్నాం. ఐ హోప్ అది మా దీనికి we will be right in our estimate అని. ఆయన టీమ్, ఆల్ ఈజ్ టీమ్ అంతా ఆయనే సెలెక్ట్ చేసుకున్నారు. దే ఆర్ ఆల్ వెరీ సిన్సియర్ వర్కర్స్, కమిటెడ్, లాయల్. సో హీ మస్ట్ గెట్ ఆల్ దట్ హీ డిజర్వ్స్ ఫర్ ది సక్సెస్ ఆఫ్ దిస్ ఫిలిం. ఆంధ్ర పోరి అని ఆ టైటిల్ వింటానే మనకి చాలా సరదాగా అనిపించే ఈ సినిమా డెఫినెట్గా మా పూరి కొడుకు హీరోగా, ఆకాష్ హీరోగా వస్తున్న ఈ సినిమా మరి ముఖ్యంగా నాకు అత్యంత ప్రియమైన మిత్రులు రమేష్ ప్రసాద్. మేము మద్రాసులో ప్రసాద్ ల్యాబ్ పక్కనే నా ఇల్లుండేది. సో రోజు పొద్దున్నే వాకింగ్లో కలిసేవాళ్ళం. అంత మంచి స్నేహితులు వారు. ప్రసాద్ ల్యాబ్కి మాకు ఉన్న అనుబంధం 37 సంవత్సరాలుగా నేను సినిమాలో ఉన్న ఈ అనుబంధం చాలా సంతోషం. ఈ విధంగా ఇక్కడ ఈ ఫంక్షన్లో పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉంది. అట్లాగే ఏ గ్రేట్ ఫ్రెండ్స్ అండ్ కో యాక్టర్స్ లైక్ ప్రకాష్ రాజ్, ఇలాంటి మిత్రులందరూ ఇక్కడ ఉండడం చాలా సంతోషంగా ఉంది. ఈ యూనిట్కి పనిచేసినటువంటి దర్శకుల దగ్గర నుంచి అందరూ కూడా పేరు పేరున మీ అందరికీ కూడా సక్సెస్ రావాలని, మీరు ఎంతో ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఏమన్నా సాంగ్ లాంచ్ రాగా లాంచ్ ఏ చరిత చూసినా ఇంతే కదా. ఎప్పుడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతో ఆడే ఆకాష్ గాడు, ఈ ఆంధ్ర పోరాడు. సూపర్. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ, మహామహులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నాకు ఈ వేదిక మీద వాళ్ళ ముందు మాట్లాడే అవకాశం ఇచ్చిన ఆంధ్రపూరి టీమ్కి అండ్ ప్రసాద్ ప్రొడక్షన్స్కి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రసాద్ ప్రొడక్షన్స్ మనందరికీ తెలుసు, ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి అదొక బ్యాక్ బోన్. అది అదొక సపరేట్ ఇండస్ట్రీ. సో అలాంటి ఇండస్ట్రీని ఇండస్ట్రీ చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా తీయడానికి ముందుకొచ్చారు రమేష్ ప్రసాద్ గారు. సో అలాగే తీయడం కాకుండా ఒక మంచి టీంని, మంచి కథని చాలా రోజులు కష్టపడి తయారు చేసుకొని, సంగీతంకి చాలా టైం ఇచ్చి ఒక మంచి టీంని ఫామ్ చేశారు. దీనికి ప్రధాన కారణం రాజ్ మాదిరాజ్ గారు. నాకు చాలా ఇష్టమైన వ్యక్తి. ఆయన ఎంతో కష్టపడి ఒక టీంని సెట్ చేసుకున్నారు. అలాగే అంటే ఏదో ప్రసాద్ ప్రొడక్షన్స్ చాలా పెద్ద ప్రొడక్షన్స్ అని ఒక సీనియర్స్ అందరినీ కాకుండా ఒక ఫ్రెష్ టాలెంట్ని, కొత్త టాలెంట్కి అవకాశం ఇద్దామని ఆంధ్ర పూరి థియేట్రికల్ ట్రైలర్. ప్రకాష్ రాజ్ సార్, మీ కళ్ళ ముందు రోజు తిరిగే అబ్బాయి ఆంధ్ర పోరి ఎలా అనిపిస్తున్నాడు సార్? ప్లీజ్. సభకు నమస్కారం. చాలా ఆనందంగా ఉంది, గర్వంగా ఉంది. పొద్దున్నే పూరి జగన్కి ఫోన్ చేశాను. ఎరా బంగారం ఎక్కడున్నావు? మా అబ్బాయి సినిమా ఆడియో రిలీజ్ ఉంది, వచ్చేయాలి అన్న. నాన్న నువ్వు వెళ్తున్నావు కదా, నేను ఎందుకు అన్నాడు. పూరి, నేను, మా ఇద్దరు అనుబంధం, సంబంధం, స్నేహం, సినిమాలో మన ఇద్దరు ప్రయాణం, సినిమా కన్నా ఎక్కువ మేము పర్సనల్ లైఫ్లో పొందుకున్న ఎన్నో విషయాలు మీ అందరికీ తెలిసిందే. ఆకాష్ గురించి మాట్లాడే ముందు డైరెక్టర్ రాజు గారు, మ్యూజిక్ డైరెక్టర్ శర్మ గారు, అండ్ మై లవ్లీ ప్రొడ్యూసర్ ప్రసాద్ ప్రొడక్షన్స్. ఈ సినిమా మరాఠీలో చరిత్రను తిరగరాసింది. డిఫరెంట్ జానర్ ఫిల్మ్. ఎందుకంటే ఆకాష్ హీరో అయ్యేటప్పుడు తన మొదటి సినిమా ఎలాంటి సినిమా అవ్వాలి,
అని నాకు చాలా ఆతంకం ఉండేది. బట్ ఎప్పుడైతే ఇలాంటి ఒక సబ్జెక్ట్ వీళ్ళు ఎన్నుకున్నారు, ఇలాంటి ఒక జానర్ సినిమా మూలంగా ఆకాష్ ఇంట్రడ్యూస్ అవుతారంటే ఎంతో గర్వం వచ్చిందండి. ఇలాంటి ఒక సబ్జెక్ట్ని చూస్ చేసినందుకు కంగ్రాట్స్ టు యూ, అండ్ ఐఎమ్ వెరీ షూర్ ఇట్స్ గోయింగ్ టు బి అ రన్ అవే హిట్. అండ్ a very young team of music director, cinematographer, a young subject, and with 2 new faces. And cinema history ఒక బేస్ అయిన, ఒక దిక్సూచి అయిన, ఒక భీష్ముడైన ఎల్వి ప్రసాద్ గారు ఒక సంస్థ నుంచి వస్తున్న సినిమా. అండ్ ఐమ్ వెరీ ప్రౌడ్ అండ్ వెరీ హ్యాపీ దట్ ఆకాష్ ఇస్ దేర్. ఉల్కా రుద్రమదేవిలో ఇంత చూసేంతని. వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు రాజ్ మాదిరాజు సార్, అండ్ మై సిన్సియర్ థ్యాంక్స్ టు జోసెఫ్ బట్ల ఫర్ హిజ్ బ్రిలియంట్ వర్క్, అండ్ టు బాలాజీ ఫర్ హిజ్ సింగింగ్. ఇంకా ఏం లేదు, అందరికీ మంచి చెప్తున్నా. ఆంధ్రపూరి టీం అందరికీ అందరూ మంచిగా కలుసుకున్నారు, ఎప్పుడు కలుసుకున్నా. ఐ విష్ ఆల్ సక్సెస్ టు ఆల్ ద టీమ్ ఆఫ్ ఆంధ్రపూరి, స్పెషల్లీ టు ఉల్కా అండ్ ఆకాష్. They both are good actors. Thank you very much for giving this opportunity. So request Nandu and Chaitanya Krishna to do the Raga app మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా సాంగ్ లాంచ్ అయిపోతుంది. ఆయనతో కొంచెం ట్రావెల్ చేసి ఆయన దగ్గర నుంచి ఉన్న చిన్న బాడీ లాంగ్వేజ్ నేర్చుకుంటేనే పెద్ద పెద్ద మాస్ హీరోలు అయిపోతున్నారు. అలాంటిది బాడీ లాంగ్వేజ్ కాదు, బాడీలో ఆయన బ్లడ్ ఉంది ఆకాష్కి. సో ఆకాష్కి ఎలాంటి బాడీ లాంగ్వేజ్ ఉండబోతుంది. అండ్ ఐఎమ్ షూర్ ఈస్ గోయింగ్ టు రాక్. అండ్ ఆకాష్, బుజ్జిగాటి నుంచి నేను నీకు ఫ్యాన్, చితక్కొడేసావు చిన్నప్పుడే. సో విషింగ్ ది ఎంటైర్ టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ పూరి జగన్నాథ్ గారు ఎంత గట్సీ అండి, అంటే సంకి ఫిరాయించింది అంటారు కొంతమంది, నాకు నరం తెగిపోయిందని డైలాగ్ పెట్టారు. ఆయన అంత పెద్ద డైరెక్టర్ అయ్యి ఉండి వాళ్ళ అబ్బాయిని ఆయన లాంచ్ చేయకుండా రాజు గారు లాంటి ఒక అప్కమింగ్ టాలెంట్కి సినిమా అందజేశారంటే ఆయనకి ఈయన మీద ఉన్న నమ్మకం ఎంతో అర్థమవుతుంది. అండ్ ఈయన ఎంత మంచి టాలెంటెడ్ డైరెక్టర్ అర్థమవుతుంది. సో ఐఎమ్ షూర్ దిస్ ఫిల్మ్ ఈస్ గోయింగ్ టు బి ఎ సూపర్ డూపర్ హిట్, అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ. కోరుకుంటున్నాం. రాగా యాప్ మీద ప్రెస్ చేస్తే సాంగ్ ఆటోమేటిక్గా లాంచ్ అయిపోతుంది సార్. హలో లాంచ్. ఒక తెలంగాణ ఎమ్మెల్సీతోని రిలీజ్ చేయించడం చాలా మంచిగా ఉంది, సంతోషంగా ఉంది. ఇది ఆంధ్ర కానీ తెలంగాణ కానీ తెలుగువారి అందరికీ కూడా ఇది ఎంటర్టైన్ చేయాలని చెప్పేసి నేను కోరుతున్నాను. ముఖ్యంగా రాజ్ మాదిరాజు గారు ఈ యొక్క కార్యక్రమానికి నన్ను ఇన్వైట్ చేశారు. మన వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరి చాలా సంతోషం. వెరీ యంగ్ టాలెంటెడ్ టీమ్, అండ్ ఐ విష్ దిస్ మూవీ అండ్ ఆల్సో దిస్ సాంగ్స్ విల్ బి సూపర్ హిట్. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పాటలో ఉన్న పొయిటిక్ టచ్ కన్నా నా తమ్ముళ్ళు రాసినటువంటి కవుల యొక్క పాటలలో పోయిట్రీ ఎక్కువ ఉందని ఈ సందర్భంగా నేను మనస్ఫూర్తిగా చెప్తూ వాళ్ళందరికీ అభినందన తెలియజేస్తూ, ఈ సందర్భంగా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులందరికీ, ఆంధ్రపూర్ టీం మొత్తానికి అందరికీ కూడా విజయోస్తు అని చెబుతూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. రాగా అని యాప్ ఉంది, దాని మీద ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా. టీమ్ అందరికీ బెస్ట్ విషెస్ నేను చెప్పను, బికాజ్ ఐఎమ్ ఎ పార్ట్ ఆఫ్ ద టీమ్ అండ్ వీ వుడ్ వాంట్ ఇట్. అండ్ రాజ్ సార్కి అ స్పెషల్ థ్యాంక్స్ ఫర్ షూర్. మీరేం చూడలేదు, ఏం చేయలేదు, జస్ట్ నా పిక్చర్స్ చూసి ఈ రోల్కి నేను బాగుంటానని అనుకొని జస్ట్ ఆస్క్ మీ లైక్ దట్, అండ్ ఐ ఇమీడియట్లీ సెడ్ yes. అండ్ జోసెఫ్ బట్ల గారు, యూఆర్ ద రాక్ స్టార్ ఆఫ్ ది షో. ఆల్బమ్ మాత్రం చింపేస్తాను. అండ్ లాస్ట్లో ఫినిషింగ్ టచ్ మాకు ఇంత మంచి సాంగ్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. అండ్ నాట్ టు ఫర్గెట్ వనమాలి గారు, యూ హవ్ డన్ అ ఫెంటాస్టిక్ జాబ్ అండ్ థ్యాంక్స్ ఫర్ షోయింగ్ ఎవ్రీబడి ఇంత బ్యూటిఫుల్గా. అండ్ ద హీరో ఆకాష్ గారు అండ్ ఉల్కా గుప్తా గారు, బోత్ ఆఫ్ యూ. ప్రొడక్షన్ పనిచేయడం అదృష్టం. ఐ థింక్ ఆకాష్ లక్కీ టు యాక్ట్
luck to all. I hope this ఆకాష్ గారు మీరు తర్వాత మాట్లాడడానికి కొన్ని విషయాలు రాసిపెట్టారు. సో అవకాశం అమితంగా ప్రేమించిన ఒక ఆంధ్ర అమ్మాయిని అత్యంత ఇష్టంగా పిలుచుకునే పేరు అది ఆంధ్రపోరి అనేది. దాన్ని అన్నెసరీ యాంగిల్స్ ఇచ్చి పిచ్చి పిచ్చి ఇవి చేయొద్దని మనవి. కాంట్రవర్సీతో కలెక్షన్ల కోసం కాంట్రవర్సీ చేయడం అనేది ప్రసాద్ ప్రొడక్షన్స్కి అలవట్లేదు, అవసరమూ లేదు. అందరికీ థ్యాంక్ యూ. అంటే ఇప్పుడు పేరు పేరున చెప్పుకుంటూ వెళ్తే మళ్ళీ చాలామంది థ్యాంక్స్ చెప్పాలి కాబట్టి ఒక్కసారిగా అందరికీ చెప్పేస్తున్నాను. వేదిక అలంకరించిన పెద్దవాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే నేను అడగగానే వచ్చినటువంటి అందరి గెస్ట్లకు కానీ వాళ్ళకి కానీ కూడా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి మంచి చిత్రానికి మ్యూజిక్ చేసేటువంటి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ రాజ్ సార్, థ్యాంక్ యూ. వేరెవరో కాదు మీరే. థ్యాంక్ యూ రాజమహేంద్ర సార్ అండ్ మహేష్ సార్ ఆల్సో. వై బికాజ్ ఆయన లేకపోతే ఈయన ఒప్పుకోరు, ఈయన లేకపోతే ఆయన ఒప్పుకోరు. కాబట్టి వాళ్ళిద్దరూ ఒకటే మాట ఒకటే బాణం. కాబట్టి వాళ్ళిద్దరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. అట్ ద సేమ్ టైం రమేష్ ప్రసాద్ గారికి కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఒక విషయం అయితే చెప్పగలను. ఫస్ట్ నన్ను పిలిచినప్పుడు అసలు మీ జానర్ కాదండి ఇదంతా కూడా, ఇప్పుడు మాకు కావాల్సిన మ్యూజిక్ మీ జానర్ కాదు, బట్ మీ జానర్లో కావాలి అని కొంచెం క్లమ్జీగా చెప్పారు నాకు ఆ విషయం గురించి. బట్ స్టిల్ ఒరిజినల్ ఫిల్మ్ చూపించారు నాకు. చూపించిన తర్వాత అది కొంచెం సాఫ్ట్ వేలో ఉంది, దాన్ని కొంచెం మన తెలుగు ప్రేక్షకులకు కావాల్సినట్టుగా చేయాలి అని చెప్పగానే అంటే ఎందుకు చెప్తున్నానంటే అందులో ఉన్నటువంటి సోల్ని మిస్ అవ్వకుండా నా చుట్టుపక్కల ఒక కంచె ఏర్పాటు చేశారు రాజ్ సార్. ఆ కంచెని దాటనివ్వకుండా అట్ ద సేమ్ టైం దాంట్లోనే మొత్తం నాకు ఎంత ఫ్రీడమ్ ఇచ్చారనేటువంటి విషయం నేను చెప్పగలను.